సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి 7వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వచ్చే దాని గురించి క్లారిటీగా చూద్దాం. మీరు దృష్టి పెట్టవలసింది మాత్రం టాపిక్ పైన. ఇక్కడ చూడండి, సైకాలజీలో మనకి భావావేశ రంగానికి చెందనిది. అసలు భావావేశ రంగం అంటే ఏమిటి, మానసిక చలనాత్మక రంగం అంటే ఏంటి, జ్ఞాన రంగం అంటే ఏమిటి, ఈ మూడు తెలిసినప్పుడే ఎటువంటి ప్రశ్న ఇచ్చినా మీరు చేయగలుగుతారు. భావావేశ రంగానికి చెందనిది అని చెప్పేసి ఇచ్చి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, హస్తలాఘవం అని ఇస్తాడు. అప్పుడు ఏం ఆన్సర్ అవుతుంది? హస్తలాఘవం. ఇక్కడ మనకి చూడండి, జ్ఞానాత్మక రంగానికి సంబంధించి జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. భావావేశ రంగానికి సంబంధించి గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణ లేదా వ్యవస్థాపన, లాక్షణీకరణ లేదా శీలస్థాపన. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి అనుకరణ, హస్తలాఘవం, సునిశితత్వం, సమన్వయం, సహజీకరణం, స్వాభావీకరణ. ఈ విధంగా అన్నీ కూడా మీరు క్లారిటీగా చూసుకుంటే ఈ ప్రశ్నకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఆర్టీఈ 2009 ప్రకారం 6th to 8th క్లాస్ బోధనా గంటలు. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి కూడా చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధనా గంటలు వచ్చేసరికి 800 బోధనా గంటలు. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతికి సంబంధించి బోధనా గంటలు వచ్చేసరికి 1000 బోధనా గంటలు. నెక్స్ట్ మనకి 9వ తరగతి, 10వ తరగతికి సంబంధించి 1200 బోధనా గంటలు. ఈ టాపిక్కి సంబంధించి మనకి ఆర్టీఈ 2009కి సంబంధించి అడిగితే సెక్షన్కి సంబంధించి అడుగుతున్నాడు, లేదంటే బోధనా గంటలకు సంబంధించి అడుగుతున్నాడు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి SALT. ఫుల్ ఫామ్స్కి సంబంధించి కూడా మనకి ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ప్రత్యక్ష నియమాలకు సంబంధించి ప్రశ్న, రక్షక తంత్రం అనే టాపిక్ నుంచి ప్రశ్న. రక్షక తంత్రం గురించి కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. రక్షక తంత్రాలు అనే టాపిక్ కూడా క్లారిటీగా చదవండి. గిల్ఫార్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతానికి చెందనిది, ఈ టాపిక్ నుంచి ప్రశ్న. బోధనా దశలకు సంబంధించి ప్రశ్న. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, భాషాభివృద్ధి దశలు, వరుస క్రమానికి సంబంధించి, బోధనా పద్ధతికి సంబంధించి, అయత్న సిద్ధ స్వస్యం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఇవన్నీ కూడా చదువుకుంటే మనకు ఒక మార్క్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జీన్ పియాజేకి సంబంధించి ఫస్ట్ రోజు ఏం ప్రశ్నలు రాలేదు, ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో ప్రశ్న అయితే రావడం జరిగింది. జీన్ పియాజే సంజనాత్మక వికాస్ సిద్ధాంత దశకు సంబంధించి. నెక్స్ట్ ఇన్పుట్ పరికరం చాలా ఈజీగా వచ్చింది ఐసీటీకి సంబంధించి. ఇప్పటివరకు జరిగిన సెషన్లో చూసినట్లయితే నిగమన వివేచనం. ఆల్రెడీ నిగమన పద్ధతి గురించి చాలాసార్లు అడుగుతున్నాడు, అగమన పద్ధతి గురించి కూడా ఖచ్చితంగా అడుగుతాడు. వికాసం, పరిసర కారకాలకు సంబంధించి NEP 2020కి సంబంధించి ప్రతి సెషన్లో బిట్ అయితే వస్తుంది. పాఠశాల వయస్సు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే పునాది దశ అనేది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఉంటుంది? 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు. నెక్స్ట్ సన్నాహ దశ వయస్సు 8 నుంచి 11 సంవత్సరాలు. మధ్య దశకు సంబంధించి 11 నుంచి 14 సంవత్సరాలు. ఇక్కడ మనకి మాధ్యమిక దశకు సంబంధించి 14 నుంచి 18 సంవత్సరాలు. ఇక్కడ పునాది దశ, అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1 1వ తరగతి, 2వ తరగతి. నెక్స్ట్ సన్నాహక దశ వచ్చేసరికి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి. నెక్స్ట్ మధ్య దశ వచ్చేసరికి 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి. నెక్స్ట్ మాధ్యమిక దశ వచ్చేసరికి 9, 10, 11, 12 తరగతులు. క్లారిటీగా చూడండి, మార్క్ మిస్ చేయకండి అసలు. నెక్స్ట్ వచ్చేసరికి అవరోధం, పురోగమన అవరోధం, తిరోగమన అవరోధానికి సంబంధించి మనకి ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ముర్రే మోర్గాన్ రూపొందించింది ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. దమనం, ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటమే దమనం. నెక్స్ట్ పఠన సంబంధమైన వైకల్యం, డిస్లేక్షియా. లేక ఏం చేస్తాం, చదువుతామని గుర్తుపెట్టుకున్నాం కదా. పఠన సంబంధమైన వైకల్యాలను డిస్లేక్షియా అంటారు. నెక్స్ట్ గణిత సంబంధమైన వైకల్యాన్ని డిస్కాలిక్యులియా అంటారు. రాత సంబంధమైన వైకల్యాలని డిస్గ్రాఫియా అంటారు. భాషా సంబంధమైన వైకల్యాలను డిస్ఫేసియా అంటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ టైప్ రైటర్లో టైప్ నేర్చుకోవటం, కంప్యూటర్లో సులభంగా నేర్చుకోవటం. ఇక్కడ చూడండి, అభ్యసన బదలాయింపు అయి ఉంటుంది, ఇది అనుకూల బదలాయింపు. నెక్స్ట్ ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశ, ఇక్కడ క్లిష్ట పరిస్థితి. మనకి ఇక్కడ చూడండి, పూర్వ శైశవ దశ 1వది 1 సంవత్సర కాలంలో ఉంటుంది. నమ్మకం, అపనమ్మకం, సద్గుణం, ఆశ, నమ్మకం. 2వది ఉత్తర శైశవం 2 సంవత్సరాల వయసులో ఉంటుంది. క్లిష్ట పరిస్థితి, స్వయం ప్రతిపత్తి, సందేహం. ఇక్కడ లక్షణం, తలంపు, మనోబలం. నెక్స్ట్ క్రీడా దశ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్య ఉంటుంది. చొరవ చూపడం, చొరవ, అపరాధ భావం. ఇక్కడ లక్షణం వచ్చేసరికి
ప్రయోజనం, లక్ష్యం. నెక్స్ట్ పాఠశాల దశ 6 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. క్లిష్ట పరిస్థితి, శ్రమించడం, న్యూనత, సద్గుణం, సామర్థ్యం, క్రమశిక్షణ. నెక్స్ట్ కౌమార దశ 5వది. ఇక్కడ కాలం వచ్చేసరికి 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య అయితే ఉంటుంది. క్లిష్ట పరిస్థితి, పాత్రతా గుర్తింపు కోరుకుంటాడు కౌమార దశలో. నెక్స్ట్ లక్షణం వచ్చేసరికి విశ్వాసం. 6వ దశ పూర్వ వయోజన దశ 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుంది. క్లిష్ట పరిస్థితి, సన్నిహిత్యం, ఏకాంతం, ప్రేమలో పడతాడు. లక్షణం, గుణం, ఇక్కడ ప్రేమ అనేది ఉంటుంది. నెక్స్ట్ 7వది వచ్చేసరికి మధ్య వయోజన దశ 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. క్లిష్ట పరిస్థితి, ఉత్పాదకత, స్తబ్దత, లక్షణం, సంరక్షణ. నెక్స్ట్ పరిపక్వ దశ అనేది 60 సంవత్సరాల వయసులో ఉంటుంది. చిత్తశుద్ధి, నిరాశ, సమగ్రత, నిరాశ. క్లిష్ట పరిస్థితి క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. లక్షణం వచ్చేసరికి సూక్ష్మ బుద్ధి. మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్ జర్మన్ దేశస్థుడు. ఇక్కడ కంప్లీట్గా అప్లికేషన్ టైప్లో అడిగినా ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మనకి కన్ను, బుద్ధి, నానార్థాలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరుగుతుంది. బుద్ధిహీనుడు విభక్తుల గురించి తెలియాలి. డుమువులు ప్రథమ విభక్తి, చెతంచేన్ తొడంతో తృతీయ విభక్తి, వలన్ కంటేన్ పట్టి పంచమి విభక్తి, యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. వీటన్నింటిపై అవగాహన ఉంటే చేయగలుగుతారు. సమాసాలు కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్రక్రియ లేదా ఇతివృత్తం అడుగుతున్నాడు. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ చూసుకుంటే ఒక మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఆతిథ్యం పాఠ్యాంశం యొక్క భారతంలోని ఏ పర్వంలో అని చెప్పేసి అడగడం జరిగింది. భారతంలోని ఏ పర్వానికి సంబంధించింది. నెక్స్ట్ తల్లిదండ్రులు, సంధి. ఇక్కడ సంధి చాలా ఈజీగానే ఇచ్చాడు. అనునాసికాలు, పురుషాలు, సరళాలు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక మార్క్ అయితే వస్తుంది. వ్యాకరణం జరగని 2 రూపాలు ఏమిటని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్లు బట్టి మీరు చూసుకుంటే ఈ ఆన్సర్ అయితే చేయగలుగుతారు. దుర్బలులు అర్థం. నెక్స్ట్ మానవ స్వభావం ఇతివృత్తంగా గల పాఠం ఏమిటి. పొట్టన పెట్టుకొనుట అనే పదానికి సంబంధించి జాతీయం. చిలుకూరి దేవిపుత్ర గారి 3rd క్లాస్కి సంబంధించి నవల ఒకటి అడగడం జరిగింది. నెక్స్ట్ లింగ వచన విభక్తులు లేని వాటిని అవ్యయాలు. దృశ్య శ్రవణోపకరణాలు. దృశ్యోపకరణాలు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ అనేది దృశ్యోపకరణం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ టీవీ అనేది దృశ్యం, శ్రవణం, మనకి 2 వస్తాయి కాబట్టి దృశ్య శ్రవణ ఉపకరణం. ఈ విధంగా అవగాహన ఉంటే ఈ ప్రశ్నకైతే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే గైస్, ఓవరాల్గా చూసినట్లయితే 6వ తారీఖు కన్నా 7వ తారీఖు పేపర్లు చాలా బాగున్నాయి. 6వ తారీఖు మార్నింగ్, అదేవిధంగా 6వ తారీఖు ఆఫ్టర్నూన్ కన్నా 7వ తారీఖు మార్నింగ్ బాగుంది. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ కూడా బాగానే ఉంది పేపర్ అనేది. ఫైనల్గా అన్ని సెషన్లు జరిగిన తర్వాత నార్మలైజేషన్ అప్లై అవుతుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన పని అయితే లేదు. అందరికీ కూడా న్యాయం జరిగే విధంగానే నార్మలైజేషన్ చూసుకుంటుందని చెప్పేసి భావించండి. పేపర్ ఈజీగా వచ్చిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ మార్కులు వాళ్ళకైతే ఉంటాయి. పేపర్ కష్టంగా వచ్చిన వాళ్ళకి సంబంధించి మార్క్స్ అనేవి కొద్దిగా యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఎవరైతే పరీక్ష రాసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నీట్గా ప్రశాంతంగా పరీక్ష రాయండి. పేపర్ కాస్త అప్లికేషన్ రూపంలో ఉన్నప్పటికీ నీట్గా ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.